జనసేన పార్టీ కోసం నాగబాబు గారు చాలా చేశారు. సో, ఆయనకి మంత్రి పదవి ఇస్తానన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పటి వరకు ఆయనకి ఏ పదవి ఇవ్వలేదు. సో, ఇప్పటి వరకు ఇలా పదవి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి సార్ అసలు? ఒక మాటమ్మా, డిప్యూటీ సీఎం ఏమవుతాడు ఆయనకి? తమ్ముడు. కదా. హ్మ్. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఏమవుతాడు? తమ్ముడు. కదా. హ్మ్. ఆయనున్న తమ్ముడున్న ఒకటే. హ్మ్. కనుక కుటుంబంలో పెద్ద దిక్కే పెద్ద పోస్ట్లో ఉన్నాడు, హ్మ్. పెద్ద పదవిలో ఉన్నాడు. హ్మ్. ఆయన వర్క్ అంతా ఎవరు చూస్తారు? నాగబాబు గారి. హ్మ్. ఇప్పుడు ఆయనకో డిప్యూటీ సీఎం ఇచ్చి, హ్మ్. ఇంకో డిప్యూటీ సీఎం ఇచ్చి, హ్మ్. చిరంజీవి గారికి అనుకుందాం, చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చి, హ్మ్. మరి బయట వాళ్ళంతా ఏమవుతారు? అంటే రేపు ఉదయం వాళ్ళ మీద అనరా? హ్మ్. అంటే మీకే మీ కుటుంబంకే కావాలా, హ్మ్. ఇంకా మాకు వద్దా అని అడగరా? ఆ బండారు ఆయన పడకూడదని హ్మ్. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి, ఆయన ఒక నాయకుడిగా ఇవ్వాలి. హ్మ్. ఆయన రేపు ఏంటంటే చాలా మంది మాకు ఇంత కష్టపడిన వాళ్ళకి మాకేంటి అని అడుగుతారని హ్మ్. సీనియర్గా కొడతల రామకృష్ణ గారు ఉన్నారు, ఇంకా సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు కదా, హ్మ్. వాళ్ళందరూ అడుగుతారని. హ్మ్. అందుకనే ఎమ్మెల్సీ అయితే కన్ఫర్మేషన్ అయిందని అంటున్నారు. హ్మ్. ఎమ్మెల్సీ వస్తే మినిస్టర్ ఇస్తారా ఇవ్వరా తర్వాత విషయం, లేకపోతే ఒక పోస్ట్ ఇస్తారు ఏదో. కాకపోతే ఏంటంటే ఒక ఇంట్లో ఒక పదవి ఉంటే చాలు, హ్మ్. అన్ని పదవులు వాళ్ళకే ఇచ్చేస్తే. హ్మ్. జనసేన పార్టీ ఆవిర్భావం ఎప్పుడు? హ్మ్. జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళేది ఎప్పుడు? జనసేన పార్టీ ప్రజల కోసమే ఉండేది ఎప్పుడు? జనసేన పార్టీ 10 మంది పదవులు బయట వాళ్ళకి ఇవ్వాలి తప్ప మరి ఇవ్వకూడదు. హ్మ్. నాకు ఒక వ్యక్తి, కీలక వ్యక్తి ఒక వ్యక్తి చెప్పాడు, హ్మ్. డిప్యూటీ సీఎం కాపు, హ్మ్. కందులు దుర్గేష్ కాపు, హ్మ్. ఏంటి ఇప్పుడు నాగబాబుకి ఇస్తే నాగబాబు కాపు అయిపోతాడు, హ్మ్. ఎఫ్డిసి చైర్మన్ మనం ఇస్తే కాపులు అయిపోతారు. హ్మ్. కనుక ఈ అన్ని కాపులు అయిపోతాయి కాబట్టి కాపులకి అనేది కొంచెం కష్టమే హ్మ్. ఎఫ్డిసి చైర్మన్ అన్నారు. హ్మ్. ఒక వ్యక్తి, కీలక వ్యక్తి చెప్పాడు. హ్మ్. అంటే అది నేనే, ఆ హ్మ్. పోస్ట్ నాకు రాలేదు. ఓకే. అంటే నేను అడిగాను, ఆ! ఆశించడంలో తప్పలేదు, హ్మ్. ఆశించాను. హ్మ్. కాకపోతే నేను కాపు కులంతో ఉండడం వల్ల ఇంతమందికి ఇన్ని ఉన్నాయి కాబట్టి హ్మ్. నాకు అవ్వదు అన్నమాట నాకు కీలక వ్యక్తి చెప్పడం జరిగింది. నేను డ్రాప్ అవ్వడం కూడా జరిగింది. హ్మ్. ఓకే. ఏది ఏమైనా నేను దానికి పనికొస్తానని నేను అనుకున్నాను. వాళ్ళు దానికి ఏ విధంగా వస్తుందని అనుకున్నారు. చెప్పారు, నాకు మొహమాట లేకుండా చెప్పారు కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. హ్మ్. ఇప్పుడు కూడా ఇప్పుడు నేనేమన్నానంటే ఆళ్ళ దాంట్లో ఒక పాయింట్ ఉంది. హ్మ్. అన్నీ ఒకే కులానికి ఇస్తే తక్కువ కులాలు ఏమవుతాయి? హ్మ్. బీసీ, ఎస్టీ మైనారిటీలు ఏమవుతారు హ్మ్. అనేది ఆలోచన. అన్ని కులాలు కలిస్తే, అన్ని మతాలు కలిస్తేనే ఓ పార్టీ అవుతుంది. హ్మ్. ఒక కులానికో, ఒక మతానికో పార్టీ కలపడానికి ఉండదు. హ్మ్. కనుక నాగబాబు గారికి పోస్ట్ ఇచ్చినా హ్మ్. ఇదే మాటలొస్తాయి. హ్మ్. ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఇంతకీ ఆయనకి పోస్ట్ ఇచ్చే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఇస్తే ఒకలాగంటారు, హ్మ్. ఇవ్వకపోతే ఒకలాగంటారు. హ్మ్. అన్నదమ్ముడికే పోస్ట్ ఇచ్చుకోలేకపోయాడు ఈయన నాయకుడు అంటారు. హ్మ్. ఒకవేళ పోస్ట్ ఇచ్చాడనుకో, ఈ అన్నదమ్ముడికి వీళ్ళ కుటుంబంలోనే పోస్టులు ఇచ్చి తగ్గమాల మా పరిస్థితి ఏంటి, బీసీ, ఎస్టీ మైనార్టీల పరిస్థితి ఏంటి, హ్మ్. మరి ఇంకొకళ్ళ పరిస్థితి ఏంటి, హ్మ్. మరి ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలా, లేకపోతే 21 సీట్లకే పరిమితం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు అంటారు. హ్మ్. పాపం రెండిట్లో ఆయన బ్రాండ్ సంఘటమే. హ్మ్. అన్నదమ్ముడికి పోస్ట్ కష్టపడుతున్నాడు కదా కార్యకర్తగా పోస్ట్ ఇచ్చినా ఇలాగంటారు. హ్మ్. ఒకవేళ పోస్ట్ ఇవ్వకపోతే ఒకలాగంటారు. హ్మ్. అన్నదమ్ముడిని చూడలేకపోయాడు, అన్నదమ్ముని ఎంత కష్టపడితే రాత్రనక పగలనక కష్టపడి నిలబెడితే, పార్టీ కోసం నిలబడితే ఆయనకు పోస్ట్ ఇవ్వలేదు అంటారు. ఆయనకి ఇప్పుడు ఎటు చెప్పాలి, ఎటు చేయాలి అనేది కొంచెం ఇబ్బందికర విషయమే. హ్మ్. కనుక పార్టీ ఆవిర్భావం, పార్టీ నిలబెట్టాలి అంటే, పార్టీ కష్టపడాలి అంటే, పార్టీ 175 సీట్లలో మొత్తం టోటల్గా హ్మ్. అన్ని దిక్కులా బాగుండాలి అంటే వీళ్ళందరూ పార్టీ కార్యకర్తలు ఉండాలి. హ్మ్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నాగబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తలుగా ఉండి ఇప్పుడున్న 5 సంవత్సరాల్లో జనసేన సభ్యత్వం పెంచుకోవాలి. హ్మ్. జనసేనకి కార్యకర్తల బలం పెంచుకోవాలి. జనసేనకి నాయకత్వం బలం పెంచుకోవాలి. ఏ దానికి వచ్చినా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడటం కాదు, హ్మ్. నాదెండ్ల మనోహర్ గారే మాట్లాడటం కాదు, మరి కందులు దుర్గేష్ గారే మాట్లాడటం కాదు, నాగబాబు గారే మాట్లాడటం కాదు. జిల్లాకి నాయకులు ఉండాలా, జిల్లాకి గ్రామానికి నాయకులు ఉండాలా, పంచాయతీకి నాయకులు ఉండాలా, జడ్పీటీసీ నాయకులు ఉండాలా. ప్రతి దిక్కున కూడా మొత్తం టోటల్గా 1 కోటి మంది సభ్యత్వం టీడీపీకి ఉంటే 50 లక్షల మంది సభ్యత్వంతో రెడీగా ఉండాలా జనసేన. హ్మ్. ఇది నా వ్యక్తిగతం. హ్మ్. పోరాడి రేపు ఉదయాన్ని మనం బీజేపీతో ఉన్నా, మనం ఎప్పుడైనా సీఎం అవటానికి మన ప్రయత్నం, కూటమిలో ఉన్నా కూడా మనం అవటానికి ప్రయత్నం చేయాలి తప్ప హ్మ్. మనం పార్టీని ఇక్కడే మనం ఆపేద్దాం అని అనుకోవడానికి హ్మ్. ఉండకూడదు. హ్మ్. కనుక పదవి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ ఆవిర్భావం ముఖ్యం.
పార్టీ కార్యకర్తలు ముఖ్యం ఉమ్, అని నా అభిప్రాయం. ఉమ్, వాళ్ళ పార్టీలో వాళ్ళకి సంబంధించి వాళ్ళ అభిప్రాయం ఎలాగుందో నాకు తెలియదు, కానీ ఇది నా అభిప్రాయం. పార్టీయే ముఖ్యం గవర్నమెంట్ పదవుల కంటే అనేది. నేను కాంగ్రెస్ పార్టీలో అలాగే ఉన్నా. నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను పార్టీ పదవులే చేశాను, గవర్నమెంట్ పదవులు చేయలే. ఉమ్, పార్టీ కోసమే కష్టపడ్డా, పార్టీ కోసమే సర్వస్వం ఉన్నా. ఎస్, కొన్ని ఇబ్బందుల వల్ల 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఏ పార్టీలో లేను నేను. కాకపోతే ఏంటంటే ఉన్న అంత ఓపిక నాకు లేదు ఉమ్. కనుక దాని మీద నాకున్న అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.